డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుంది. 27 తర్వాత మరో ఐసీసీ ట్రోఫీని సాధించడం ఇదే తొలిసారి. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు 282 పరుగుల లక్ష్యం లభించింది. ఆ టార్గెట్ ను 4వ రోజునే సాధించింది. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఈ ఫైనల్ ఆడింది, కానీ తమ టైటిల్ ను కాపాడుకోలేకపోయింది. ఇక ఓటమి అనంతరం తమ జట్టు ఓటమిపై మాజీ కెప్టెన్ పాంటింగ్ విశ్లేషణ చేశాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాను 138 పరుగులకే కట్టడి చేసి 74 పరుగుల ఆధిక్యం సాధించారు. కానీ రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్ ఉంచలేకపోయారు. కనీసం 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు ఉండేవి. అది కూడా మిచెల్ స్టార్క్ హాఫ్ సెంచరీ సాధించడంతో 207 పరుగులైనా చేయగలిగింది ఆస్ట్రేలియా. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వైఫల్యం ఆస్ట్రేలియాను దెబ్బకొట్టింది. తొలి 2 రోజులు ఆస్ట్రేలియా బౌలర్లు పైచేయి సాధించారు, కానీ మూడో రోజు తమ బౌలర్లు అధిగమించలేకపోయారు. అంతేకాకుండా ఫైనల్లో ట్రావిస్ హెడ్ వంటి కీలక ప్లేయర్ పేలో ప్రదర్శన కూడా ఈ మ్యాచ్ ఓటమిపై ప్రభావం చూపిందని పాంటింగ్ పేర్కొన్నాడు. ఏది ఏమైనా ఆస్ట్రేలియా మంచి ప్రదర్శన చేసింది. ఈ విజయానికి వాళ్ళు అర్హులని పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఓటమిలో ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్ పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇండియా మీద రెచ్చిపోయే ట్రావిస్ హెడ్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో సౌత్ ఆఫ్రికాపై ఎందుకు ఆడడం లేదని సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో 2 ఇన్నింగ్స్ లో కలిపి 20 పరుగులు మాత్రమే సాధించాడు హెడ్. మొదటి ఇన్నింగ్స్ లో 11 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 9 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అతన్ని ఏకిపారేస్తున్నారు. ఇండియా మీద ఆడే హెడ్ సఫారీల చేతిలో చిత్తుగా అవుట్ అయ్యాడని చురకలు అంటిస్తున్నారు. అంతేకాదు ప్రత్యర్థిగా టీమిండియా అయితేనే నేను ఆడతానంటూ హెడ్ డిమాండ్ చేసినట్లుగా ట్రోల్స్ చేస్తున్నారు.